బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు పూర్తయ్యాయి. అమలాపురంలో జరిగిన ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా మాగపు వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా కృష్ణ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. యువతకు ప్రాధాన్యత ఇస్తూ 30% పదవులు కేటాయించామని, అసోసియేషన్ బలోపేతమే తమ లక్ష్యమని నూతన అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్త భవనం నిర్మాణానికి కృషి చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. AP NGOs Association, Dr. B.R. Ambedkar Konasima District Branch, Amalapuram, to hereby solemnly pledge to save the community in accordance with the provision of the Constitution of the Association, to implement all its policies and decision, to carry out the functions entrusted to maybe its various organs, and will not to do anything derogatory to the aims and objectives of the association. నా పేరు కుతుర రామ్మోహన్ రావు. నేను ఈ రోజు వరకు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ జిల్లాల విభజన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒకటి, కాకినాడ జిల్లా ఒకటి, తూర్పుగోదావరి జిల్లా ఒకటి, 3 జిల్లాలుగా ఈ ఉమ్మడి జిల్లాలు విడిపోయిన తర్వాత మొట్టమొదటి జిల్లా ఎలక్షన్ ఈరోజు అమలాపురంలో జరిగింది. ఈ ఎలక్షన్లో ఏకగ్రీవంగా మాధవరపు వెంకటేశ్వరరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఏపీ ఎన్జీఓ సంఘ పక్షాన మా రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ గారు నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జీఓ సంఘం ద్వారానే ఉద్యోగులందరికీ రావాల్సిన రాయితీలన్నీ కూడా సాధించుకోవడానికి మా రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా మొట్టమొదటి జిల్లాగా అధ్యక్షుడిగా మాధవరపు వెంకటేశ్వరరావు, అదేవిధంగా వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక ముందు సాగే ఉద్యమ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘ పక్షాన్ని 3 జిల్లాలకు కలిపి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మీ పీఆర్సీ కోసం కానీ, ఉద్యోగుల డిమాండ్ల కోసం కానీ, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం కానీ, సచివాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కానీ అహర్నిశలో పోరాడతామని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు కుతుర రామ్మోహన్ రావు. నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజు వరకు పనిచేస్తున్నాను. నేను ప్రస్తుత కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నా పేరు మాధవరపు వెంకటేశ్వర్లు. నేను ఈరోజు 6 యూనిట్లు సభ్యుల అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరియు అలాగే నాయకత్వం నన్ను బలపరిచి ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకందుకు వారందరికీ కూడా కోనసీమ జిల్లా ఉద్యోగుల పక్షాన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రభుత్వం మాకు బాకీ ఉందో ఆ డిమాండ్స్ మీద మేము పెద్ద ఎత్తున సాగర్ గారి నాయకత్వంలో మేము పోరాట కార్యక్రమాలు వారు ఏ విధంగా నిర్దేశిస్తే ఆ విధంగా మేము కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తామని, అలాగే సభ్యుల్ని ఉత్తేజపరిచి సంఘ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేలాగా యువతను ప్రేరేపించమని మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మాకు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కార్యవర్గంలో కూడా 30% మేము యువకులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పిలుపుకు స్పందించి కోనసీమ జిల్లాని రాష్ట్రంలో నెంబర్ 1గా సాధించడంలో మేమంతా కృషి చేస్తామని, అలాగే యూనిట్లన్నీ కూడా జిల్లాని రాష్ట్రంలో ఏకైక నెంబర్ 1గా తీర్చిదిద్దడంలో మాకు సహకరించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.